ఇందులో నేను రోజు చేసిన పాత్రలు కేవలం కల్పితం మాత్రమేనయ్యా. వాళ్ళు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి జస్ట్ ఫన్ కోసమే చూడండి అన్నయ్య. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఇది దెబ్బ దెబ్బ వెబ్ సిరీస్ పార్ట్ 2 అన్నయ్య. పార్ట్ 1 మన ఛానల్లో ఉంది, చూడండి అన్నయ్య. మన మిల్లీ మేకర్ అన్నయ్య వాడిని గింజలేదో రేప్ చేసినోడు మాదిరి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పందిపెర్రలోడు వచ్చి, ఏమైందిరా మొక్క మొడ్డాలు పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు మిల్లీ మేకర్ అన్నయ్య ఇలా అంటాడు, ఆ సౌండ్స్ ఏంటిరా బోసడికి? కుక్కలు మింగించుకుండే తప్పుడు ఆడకుక్క చేసే సౌండ్స్ లాగా. అసలు ఏం జరిగిందిరా అల్లుడు? చూడు, నేనొచ్చేసా. ఈ పాటికి అగరత్తుల స్మెల్ రావాలి. చంపేస్తా, చంపేస్తా నేను. సర్లే పోనీ అని వీళ్ళు లేపుదాం అనుకొని ట్రై చేస్తుంటే అక్కడ దంతుంది భయ్యా. నెక్స్ట్ పందిపిల్లలోడు మిల్లీ మేకర్ అన్నయ్యని హగ్ చేసుకొని ఇలా అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేముంది, రూమ్ షిఫ్ట్ అయిపోదాం. కొత్త ఫిగర్ బట్టలు ఆరేస్తుంటే పిలిచి మరీ కాఫీకి తీసుకోపోయి పులిహోర కలుపుతుంటాడు. చెప్పండి కార్తిక్ గారు, ఏదో మాట్లాడాలన్నారు? ఏం లేదండి, నార్మల్ గా మాట్లాడదని పిలిచాను అంతే. ఓ, అయినా మీకు పని పాట ఏముండదా కార్తిక్ గారు? నీ అబ్బా చెత్త కుప్ప పక్కన వీధి కుక్కలు కాసేపైన మింగించుకోకుండా ఉంటాయి కదరా, కానీ నువ్వు మాత్రం ఆడదాన్ని చూడగానే పులిహోర కలపకుండా ఉండలేవేంట్రా పుంకా? కలపడం అయిపోయాక మిల్లీ మేకర్ అన్నయ్య మేడం ఇంట్లో డ్రాప్ చేస్తే ఇక్కడ మిల్లీ మేకర్ అన్నయ్యకి వెరుపు సీన్ ఉంటుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా ఆఫీస్ కొలీగ్ కార్తిక్ అన్నయ్య అని. కాఫీకి పిలిస్తే వెళ్ళేసి వచ్చా. సరే అన్నయ్య, బాయ్. ఈ గింజలు టీ చేసి తాగుతూ అప్పుడే వచ్చిన మిల్లీ మేకర్ అన్నయ్యని కూడా తాగమంటారు. పోనీలే ఫ్రీగా వచ్చింది కదా అని తాగేస్తాడు అన్నయ్య. తాగాక ఇలా అంటుంది, ఒక 150 ఉంటే ఇవ్వు. నా దగ్గర లేవండి. అయినా దేనికండి? టీ తాగావు కదా. మన మిల్లీ మేకర్ అన్నయ్యని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. చెత్త క్లీన్ చేయించడం, వామిటింగ్ క్లీన్ చేయించడం, అవన్నీ క్లీన్ చేసి అన్నయ్య లేటుగా వస్తాడు ఆఫీస్ కి. పద్దు ఫిగర్ మిల్లీ మేకర్ అన్నయ్యని వేసుకుంటుంది చూడండి. బుద్ధిందా కార్తిక్? ఎండోలీలా సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటావు. బైక్ ట్రబుల్ ఇచ్చింది, కార్ బుక్ అవ్వలేదు, ఫ్లాట్ లో వాటర్ రావట్లేదు, ట్రాఫిక్ ఉంది. నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చో. ఈ గింజ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ గా వేసుకొని అయిపోయాక, నాకు ఆకలిస్తుందిరా బాబు. ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే కూరగాయలు అయిపోయి ఉంటాయి. అవి కూడా మన మిల్లీ మేకర్ అన్నయ్యతో తెప్పిస్తారు. ఆఖరికి కూరగాయలకు కూడా డబ్బులు ఇవ్వను అంటారు. బిల్లు 600 అయిందండి. బిల్ ఏంటి కార్తిక్? అదే అండి, షేరింగ్ లో 200 కదండి. సర్లేవే కార్తిక్, ఈ బిల్ తీసుకో, మేము తర్వాత పే చేస్తాం. మనం కట్టాలనా? ఈ గింజ మిల్లీ మేకర్ అన్నయ్య దగ్గరకు వచ్చి కొంచెం ఎమోషనల్ చేసి వాడి దగ్గర మందుకు మనీ వేపించుకొని వీడిని కూడా పిలవకుండా సిట్టింగ్ వేస్తారు. వీటితో గ్లాసులు తెప్పిస్తారు, సోడాలు తెప్పిస్తారు. చూడండి, కార్తిక్ గ్లాసెస్ తీసుకుని రావా? కార్తిక్ సోడా తీసుకుని రావా? సరే. ఆమ్లెట్ వేపిస్తారు. అనుకోకుండా నీ చేతులతో ఆమ్లెట్ వేసి పెడతావా? నీ అబ్బా వాళ్ళు ఏది చెప్పినా చేస్తున్నావేంట్రా బోసడికే. నెక్స్ట్ వాళ్ళు బ్రాలు నైటీలు ఉతకమన్నా ఉతుకుతావేంట్రా ఇర్రిపుక. ఎవడో చెప్పాడు కూటి కోసం కోటి విద్యలంటే విన్నా, కానీ నువ్వేంట్రా పువ్వు కోసం కోటి పనులు చేసేటట్టున్నావు.
మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని దెంగేయండి మావా. మీరు దెంగే దెంగుడికి ఇలా అనాలి. మరి ఉంటానన్నయ్య.